హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకునే టాపిక్ ఏంటంటే 2023 గాను హెర్బేరియం షీట్స్ ఎలా తయారు చేసుకోవాలి, అలాగే ఏమేమి తయారు చేయాలి అనేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. సో స్టూడెంట్స్ చాలా యాంగ్జైటీగా అండ్ ఏంటంటే చాలా టెన్షన్గా ఉంటారనమాట. అమ్మో, ప్రాక్టికల్ ఎగ్జామ్ ఫేస్ చేయాలి, ఎలా ఉంటుందో ఏంటో అనేసి వాళ్ళు చాలా టెన్షన్గా ఉంటారు కదా. నో నీడ్ టు వరీ. సో మీరు ఫస్ట్ ఇయర్లో చదువుకున్నది, సెకండ్ ఇయర్లో చదువుకున్న టాపిక్స్ మీద మీకు ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి, ప్రాక్టికల్ ఎగ్జామ్ బేస్ అయి ఉంటుంది కాబట్టి నో నో నీడ్ టు వరీమా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఏం చేశాడంటే ఒక ఫ్యామిలీ లైక్ ఫ్యాబేసీ అనేది డిలీట్ చేశాడు. సో ఈ ఇయర్ మీరు ఏం చేస్తారంటే 3 ఫ్యామిలీస్ ఏంటవి, ఫ్యాబేసీ, సొలనేసి అండ్ లిలియేసి, 3 ఫ్యామిలీస్ నుంచి మీరు హెర్బేరియం షీట్స్ అనేవి తయారు చేయాలన్నమాట. సో ఆ ఫ్యామిలీస్లో వచ్చే లిస్ట్ ఏంటి, ఆ మొత్తం ఏమేమి తయారు చేయొచ్చు, ఏమేమి మీరు హెర్బేరియం షీట్స్ తయారు చేసుకోవాలి అనేది నేను విత్ ఇమేజ్, అంటే మీకు కొన్ని నేమ్స్ తెలియకపోవచ్చు, చూసుంటారు కాకపోతే ఆ నేమ్ ఇది అని తెలియకపోవచ్చు, మీకు ఒక క్లియర్ ఐడియా రావడం కోసం అనేసి నేను నేమ్, దాని సైంటిఫిక్ నేమ్ అండ్ తెలుగులో ఏమంటారు అనేది మీకు పిక్చర్తో సహా చూపిస్తాను. ఇంకొకటి ఏంటంటే, ప్రెస్ చేసుకునేటప్పుడు హెర్బేరియం షీట్ ఎలా ప్రెస్ చేయాలి, ఎలా తయారు చేసుకోవాలనేది ఒక వీడియో అయితే చేశాను నేను. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు హెర్బేరియం తయారు చేసుకునేటప్పుడు మీరు ట్విగ్ విత్ ఇన్ఫ్లోరసెన్స్, అంటే మీరు ఫ్లవర్స్తో ఉండేటట్టు మీరు హెర్బేరియం షీట్ తయారు చేయాలన్నమాట. ఒకవేళ కొన్ని వాటిలో కుదరదు, లైక్ అలోవెరా ఉందనుకోండి, దాన్ని ప్రెస్ చేయడం చాలా కష్టం ఇన్ఫ్లోరసెన్స్తో అంటే. సో మీరు ఏం చేస్తారంటే, అది లోపల జెల్ ఉంటుంది కదా, దాన్ని 2 హాఫ్స్ కింద చేసేసి టిప్ దగ్గర కొంచెం పీస్ తీసుకుని లోపల జెల్ అంతా తీసేసి దాన్ని హెర్బేరియం షీట్ కింద అదే ప్రెస్ చేసి తయారు చేయండి. ఓకేనా. సో ఇన్ఫ్లోరసెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి. దీనికైతే మీరు ఏం చేస్తారు, ఇన్ఫ్లోరసెన్స్ పక్కన పెట్టి జస్ట్ అలోవెరా చిన్న పీస్ జెల్ అయితే తీసేసి దాన్ని ప్రెస్ చేయండి. ఇంకొక టిప్ ఏంటంటే, మీరు హెర్బేరియం షీట్ తయారు చేసేటప్పుడు దానిపైన ఎటువంటి తడి, అంటే మాయిశ్చర్ అది లేకుండా చూసుకోండి. మీకు తడి ఉందనుకోండి, మీరు ప్రెస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే దాని మీద ఫంగస్ వచ్చేస్తుంది అనమాట, బూజు వచ్చేస్తుంది. సో బూజు రాకుండా ఉండాలి అంటే దానిపైన ఎలాంటి వాటర్ అది లేకుండా చూసుకోండి. సో కొంచెం ఆరబెట్టి తర్వాత ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసేటప్పుడు నీట్గా ప్రెస్ చేయండి. నెక్స్ట్ కింద ఒక పేపరు. సో ఆల్రెడీ నేను ప్రొసీజర్ ఏంటనేది వీడియో చేశాను కదా, ఇప్పుడు మళ్ళీ చెప్పి టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఒకసారి ఆ వీడియో చూడండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, 3 ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, సో ఈచ్ ఫ్యామిలీ నుంచి 5 షీట్స్ తయారు చేయాలన్నమాట. సో మీకు ఒకవేళ ఒక ఫ్యామిలీ నుంచి ఓన్లీ 3 దొరికాయి, మీకు 3 అవైలబుల్గా ఉన్నాయి, ఇంకో 2 దొరకలేదు అనుకున్నప్పుడు ఇంకొక ఫ్యామిలీలో 5 బదులు ఇంకొక ఎక్స్ట్రా 2 షీట్స్ తయారు చేయండి. ఓకేనా. టోటల్గా మీరు 3 ఫ్యామిలీస్ కలిపి 15 షీట్స్ తయారు చేయాలన్నమాట. ఓకేనా. సో టోటల్గా 15 షీట్స్ రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మీకు ఫెబేసీ ఫ్యామిలీ నుంచి టెప్రోషియా పర్పూరియా అనేది ఉంటుంది. ఇది కంపల్సరీ మీకు ఈ లిస్ట్లో ఉండేటట్టు చూసుకోండి. టెప్రోషియా పర్పూరియా కంపల్సరీ హెర్బేరియం షీట్ తయారు చేయండి. మీకు ఇంకో సజెషన్ ఏంటంటే, ఎవరికైతే అవైలబుల్గా ఉన్నాయో వాళ్ళు మీకు లేని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళ దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉందో అది మీరు తీసుకోండి. ఇలాగ ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా వర్క్ అవుతుంది, అలాగే బాగుంటుంది కదా. టెప్రోషియా పర్పూరియా అనేది కంపల్సరీ మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్లో టాక్సానమీలో కంపల్సరీ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దీనైతే కంపల్సరీ మీరు హెర్బేరియం షీట్ తయారు చేయండి. అలాగే నెక్స్ట్ సొల్నేసీలో దటూరా మెటల్, ఇది కూడా టాక్సానమీకి వస్తుంది కాబట్టి ప్రాక్టికల్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందన్నమాట. అందుకని దతూరా మెటల్ కూడా షీట్ని తయారు చేయండి. ఓకేనా. ఈ రెండు అయితే కంపల్సరీ ఉండేటట్టు చూసుకోండి. సో ఇంకా ఇప్పుడు ఆ షీట్స్ ఏంటి, ఆ నేమ్స్ ఏంటి, అవి ఎలా ఉంటాయో 1 by 1 చూసేద్దామా. ఓకే, లెట్స్ స్టార్ట్.
ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మీరు హెర్బేరియం ఇప్పుడే రెడీ చేసుకొని ఉంచుకోండి. మేబీ మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరిలో ఉంటాయి కాబట్టి అదేదో మీరు ఇప్పుడే చేసుకోండి. అప్పుడు హడావుడిలో మీకు ఇప్పుడు అవైలబుల్గా ఉన్న ప్లాంట్స్ అన్నీ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ ప్రెస్ చేసుకుని ఇప్పుడే పెట్టుకోండి. అప్పటికప్పుడు అంటే మీకు ప్రెస్ చేసి ఇలాగా సేవ్ చేసుకోవడం టైం ఎక్కువ తింటుంది. అందులోని ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి కాబట్టి ఆ టెన్షను లో మీరు సరిగ్గా చేయలేరనమాట. సో ఇప్పుడే ప్రెస్ చేసేసుకుని హెర్బేరియన్ షీట్స్ ఇప్పుడే రెడీ చేసేసి ఉంచుకోండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఓకేనా? నెక్స్ట్ నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. షేర్ చేస్తే నేను దానికి రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో బాటనీ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఓకే, మోడల్ ఎలా ఉంటుంది, ఎలా ఎగ్జామ్ ఎలా ఫేస్ చేయాలి అనేది షేర్ చేస్తాను. అలాగే నెక్స్ట్ జువాలజీ ఆల్సో, ఓకేనా, జువాలజీ ప్రాక్టికల్ గురించి అలాగే బాటనీ ప్రాక్టికల్ గురించి షేర్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, బాయ్, టేక్ కేర్.